నమస్తే, నేను మీ సిఎస్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి నెల దాటిపోయింది. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలు ఈ పరిపాలనకు బెంచ్ మార్క్ కాబోతుందా? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది ఎలక్షన్కి అనే దాని మీద ఇంటరాక్ట్ కావడానికి ప్రస్తుతం మన దగ్గర ఏఐసిసి మెంబర్ అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కృష్ణతేజ మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. హలో కృష్ణతేజ. నమస్కారం. నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన వచ్చిందని చెప్పి ఒక ప్రచారం అయితే తీసుకెళ్లారు. ప్రజాపాలన అనేదానికి ఈ 6 గ్యారెంటీలే అమలే బెంచ్ మార్క్. ప్రజాపాలన అంటే 6 గ్యారెంటీలు కాదు సార్. ప్రజాపాలన అంటే పారదర్శకత, మా కాంగ్రెస్ భాషలో టర్మినాలజీలో. ఎందుకంటున్నానంటే ఇవాళ కాంగ్రెస్ గెలుపులో నిజంగా చాలా అందరిని అట్రాక్ట్ చేసింది పారదర్శకత, అందుబాటులో ఉన్న పాలన. ప్రజాపాలనకి నిజంగా దానికి పునాది, దానికి మీనింగే అది. ఎందుకంటే నిన్నటి రాక ఇదే ప్రజలు ఒక సెక్రటేరియట్ ఏంటో తెలియదు, ఒక సీఎం కార్యాలయం ఏంటో తెలియదు, మంత్రులు ఎట్లా ఉంటారో తెలియదు. అది ఇవాళ నేను మాట్లాడుతున్న టైంలో ఒకసారి మీరు వెళ్ళి చూడండి వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనే ప్రజాపాలన. మీరు అద్భుతం అంటున్నారు. ఈ నెల రోజుల పాలనలోనే డొల్లతనం బయటపడిందని చెప్పి కేటీఆర్ అంటున్నాడు. అనమానండి, వాళ్ళు అంటేనే కదా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అవుతుంది. మేము నేర్చుకుంటాము ఎక్కడ డొల్లతనం బయటపడింది, ఏం బయటపడింది, ఎందుకు బయటపడింది ఎస్టాబ్లిష్ చేయమనండి. ప్రజలలో రైతు బంధు వేయలేదు, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. వాళ్ళు రైతు బంధు వేయలేదని మీరు అంటున్నారు, రైతు బంధు వేసినాము దఫల వారీగా వెళ్తుందని మేము అంటున్నాం. ఇప్పుడు వాళ్ళున్నా మేమున్నా రైతు బంధు అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కొక్క కాల పరిమితిలో అది వెళ్ళిపోతుంది దఫల వారీగా. ఒకే దఫాలో మొత్తం వేయడానికి వీళ్ళు ఖజానాలో డబ్బులు పెట్టలేదు, అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ రకంగా ఖజానా పెట్టినారో మేము అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వివరించి జరిగింది. మన బడ్జెట్ ఎంత, మన క్రయ విక్రయాలు ఎంత, ఆదాయం ఎంత, మన ఆర్థిక పరిస్థితి ఎట్లా. ఎందుకంటే రెవెన్యూ సర్ప్లస్ స్టేటా లేకపోతే దివాలా తీసిన రాష్ట్రమో ప్రజల ముందు, తెలంగాణ సమాజాల ముందు మేము ఎందుకు భరించినామంటే వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రాపగండా గురించి ఈ వ్యవస్థలను తప్పుదోవ పట్టించడం కాదు. రేపు వేరే ప్రభుత్వాలు వచ్చినా పాలించకుండా చేయాలని చాలా వాళ్ళు కృతనిశ్చయంతో ముందు నుంచి ప్లాన్ చేసుకుని నడిచిన సిస్టమే ఇది. ఇవాళ రైతు బంధు గురించి మీరు మాట్లాడినా అది నిరంతర ప్రక్రియ. మేము వచ్చే సీజన్లో మేము పెరిగిన ఏదైతే మేము 100 రోజులు అమలు చేస్తా అన్న గ్యారంటీ ఉందో పెరిగిన రైతు బంధుని వచ్చే సీజన్లో మేము ఇదే దఫల వారీగా పెరిగిన ఒక రైతు బంధు కూడా వేయడం జరుగుతుంది. ఇది నేను కాదు, సాక్షాత్తు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షి చెప్పారు, శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, శ్వేతపత్రాలు వాళ్ళు రిలీజ్ చేశారు. అసలు 6 లక్షల కోట్ల అప్పు ఉందని మీరు చెబుతున్నారు. కాదు, మేము దాదాపు 50 లక్షల కోట్ల వర్త్ ఉన్నటువంటి సంపదను మేము క్రియేట్ చేసామని వాళ్ళు చెబుతున్నారు. ఏది నమ్మాలి పబ్లిక్? ఇందులో 2 ఉంటాయండి. ఇప్పుడు సంపద అనేది నువ్వు ఎక్కడ క్రియేట్ చేసినావు, సంపద అసెట్ అనేది ఎప్పుడు కూడా నీకు ఇవాళ ఒక అసెట్ క్రియేట్ చేసినావంటే ఆ అసెట్ నుంచి మనకి ఎంత రాబడి వస్తుంది అనేది మనం క్రైటీరియా. ఎప్పుడైనా సరే నువ్వు ఫిక్స్డ్ అసెట్ క్రియేట్ చేసినావా, లేకపోతే క్యాపిటల్ అసెట్స్ ఎంత, మూవబుల్ ఎంత, ఇమ్మూవబుల్ అసెట్స్ ఎంత అనేది చెప్పలేకపోతున్నారు. అదేంటంటే ప్రజలను నమ్మించాలా, కానీ మేమేంటంటే వ్యవస్థ మా చేతిలో ఉంది. నిన్న మొన్నటి రకం మేము ప్రతిపక్షం, ఇవాళ మేము అధికార పక్షం. అదే వ్యవస్థ వీళ్ళు నడిపిన వ్యవస్థే మా చేతిలో ఉంది. వ్యవస్థ మాట్లాడి అసెంబ్లీ ఆన్ రికార్డులో మాట్లాడితే ఖచ్చితంగా దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. అది మేము ప్రజలకు అర్థం చేయించాలనే మేము రాష్ట్ర స్థితిగతులు బయటపెట్టడం జరిగింది. అదే ఎందుకంటే అసెట్స్ ఉన్నాయి, క్రయ విక్రయాలు మేము చేయడం జరిగింది అంటున్నారు. నేను వాళ్ళకే ఓ సూటి ప్రశ్న మీ ఒక ఛానల్ సాక్షిగానే అడుగుతున్నాను. అసెట్స్ క్రియేట్ చేసినాం, ఆ అసెట్ వల్ల వచ్చే రాబడి ఎంత చెప్పమనండి. ఎందుకంటే అసెట్స్ అంటే ఏదో భూమిలో అక్కడ పెట్టుకునే అసెట్స్ కానీ కాదు. అసెట్ నుంచి మన రాష్ట్రానికి ఎంత యాడ్ అవుతుంది బడ్జెట్కి. ఇవన్నీ మీరు చెప్పడం వెనుక 6 గ్యారెంటీలు ఎగ్గొట్టడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చెప్తుంది, మభ్యపెడుతుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తుంది. ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజంలో సెంట్రల్ స్టేట్ కలిస్తే ఎటువంటి ఆర్థిక స్థితిగతులైనా మెరుగుపడతాయి. ఇప్పుడు మన దగ్గర ఏమైంది, ఇవాళ ప్రముఖ దినపత్రికలను రావడం జరిగింది. సెంటర్ మన 9,000 కోట్ల ప్రతిపాదనకు ఒప్పుకుంది వచ్చే సీజన్ నుంచి ఇవ్వడానికి కూడా అని చెప్పి. అంటే అర్థం ఏంటిది? ఎగ్గొట్టే వాళ్ళం అయితే జనరల్లీ మేము ఆర్థిక స్థితిగతుల దగ్గరచే చెప్పేవాళ్ళం, దీనికి టైం పడుతుందని. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకునే వాళ్ళం కాదు. ఇవాళ దరఖాస్తులు తీసుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం. అక్కడ కేంద్రంతో సఖ్యతగా పనిచేస్తూ మా పార్టీ లేకపోయినా మేము ఫండ్స్ రాబట్టగలుగుతున్నామంటే కోఆపరేటివ్ ఫెడరల్ సమైక్య స్ఫూర్తి ఉన్నట్ట లేనట్ట తెలంగాణ సమాజంలో మేము ఇచ్చిన ధర్మం పాటిస్తున్నామా లేదా? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలకి కోత పెట్టేందుకే ఈ మొత్తం అప్లికేషన్ రూపంలో మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు.
అదేమో సైబర్ వాళ్ళు వచ్చేసి ఓటీపీలు చెప్పని చెప్పి దోపిడీ చేస్తున్నారని చెప్పి లేటెస్ట్గా కేటీఆర్ చెప్తున్నారు. కేవలం 6 గ్యారెంటీల్లో కోత పెట్టడానికేనండి. మీరు చెప్పిన హామీ ఏంటి? మేము 500 రూపాయలకి సిలిండర్ ఇస్తాము అందరికీ చెప్పారు కదా. అలాగే రైతులకి రైతు బంధు వేస్తాం అని చెప్పారు కదా. ఎవరికి వేస్తామని చెప్పలేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఎకరాలు అనేది లిమిట్ పెట్టాలనేది ఆలోచిస్తున్నారు కదా మీరు. సరే, కోత పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేది విపక్షాలు, అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ చెప్తుంది. కోత పెట్టాలని ఒక కృతనిశ్చయమే మాకుంటే ఎందుకు దరఖాస్తులు స్వీకరిస్తాం? ఎందుకు 1,25,00,000 దరఖాస్తులు మేము పెట్టిన టైం ఫ్రేమ్లో వస్తాయి? ఎందుకు ఒక ప్రాతిపదికన క్రైటీరియా ఏంటంటే వైట్ రేషన్ కార్డ్ అనే క్రైటీరియా ఎందుకు పెట్టదలుచుకుంటాము? ఎందుకు మాకు ఇచ్చే అవకాశమే లేనప్పుడు అసలు ఎందుకు నూతనంగా బెనిఫిషియరీస్ మేము యాడ్ చేయదలుచుకుంటాము? అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. మీరు ఎక్కడో వచ్చేసి సైబర్ నేరగాలు, డిజిటలైజేషను కాదు. జనరల్లీ ప్రజల నుంచి నూతనంగా నువ్వు వైట్ రేట్ అయితే అష్యూరిటీ ఇవ్వడం కాదు, ఎక్కడైనా కార్యరూపం దాల్చి ఏదైనా పథకం అవలంబిస్తే సంపూర్ణంగా ప్రజల ఆమోద ముద్రతో మేము చేయమని అడుగుతున్నాం వాళ్ళని. కానీ అది అవసరం లేదు మాకు అని చెప్తున్నారు. కోతలు పెడుతున్నారు. ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ అంటున్నారు. డెస్ మేము 100 రోజులు టైం ఫ్రేమ్ పెట్టాం. టైం ఫ్రేమ్లో నెరవేర్చకపోతే మీ ముక్కుకు నీళ్ళ రాస్తాం. కేటీఆర్ గారు ముక్కుకు నీళ్ళ లాగలుగుతారా చెప్పండి? 100 రోజుల్లో మేము గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ తండ్రి కేసీఆర్ నిజంగా ముక్కు నేలకు రాస్తాడా చెప్పమనండి. మీ ఛానల్ చెప్పారు కదా. డేంజరు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షంలో ఉండాలి. ఆయన ప్రతిపక్షంలో ఉంటే చాలా డేంజర్ అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని చెప్పింది. ఉన్నాడు కదా, 10 సంవత్సరాలు ఉన్నాడు అధికార పార్టీలో. ఎమోషన్స్ లేపినాడు, ప్రజల మనోభావాలతో ఆడుకున్నాడు. సరే ఏమైనా తెలంగాణ ముందుకెళ్ళిందా అంటే ఎంత బాగా వెళ్ళిందో, బ్రహ్మాండంగా వెళ్ళిందో మీ మీడియా పాత్రకెళ్ళి దానికి ప్రత్యక్ష నిదర్శనము. ఎవరైనా గురించి ఒక మాట వేరెత్తి చూపిస్తే పామును పోసి పాలను పెంచాం కదా అని వెటకారంగా మాట్లాడిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నిజంగా ప్రతిపక్షంలో ఉండాలా లేదా అధికార పార్టీ ఉండాలా అంటే ఎక్కడ ఉండకూడదు అని చెప్పి ప్రజలు ఇవాళ ప్రతిపక్ష కుర్చీ కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. ఆయన చెప్తున్నాం కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. కానీ ఇవాళ రక ఆయన చెప్తున్నా కదా, ఆ మనోభేదంతో ఇవాళ రక ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు కూడా రాలేదు. ఏ యాంగిల్లో డేంజర్ అని చెప్పి అన్నట్టు వ్యాఖ్యానించినట్టు కేటీఆర్. ఏ యాంగిల్? సభ నడవద్దు, చర్చ కావద్దు, వాళ్ళు చెప్పింది ఏది కూడా నిజంగా ఒప్పుకోవాలా, ఒక అభూత కల్పనని నిజమని నమ్మించేసేయాలా, ఒక పేపర్ నిజంగా పవర్ పీపీటీలతో నమ్మించేస్తారు. ఎందుకంటే కొడుకైతే ఎంతసేపు ఇదే పని. ఒక నిజంగా కోటరీ పెట్టుకుంటాడు, ఆ కోటరీ చెప్పిందంతా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ప్రజలకు నిజమని మభ్య పెడతాడు. ఈతన అరచేతిలో స్వర్గం చూపించే వ్యక్తి, నిజంగా తెలంగాణ సమాజం నమ్మే భాషలో నిజంగా ఒక చెప్పాలి వ్యక్తి. సో ఒక వాగ్దాటి ఎట్లా చెప్తాడు, అరచేత స్వర్గం నేను అంత చేశాను ఇంత చేశానని చెప్తాడు. నిజంగా రైతు బంధులో నిజంగా మీరు ఇప్పుడు ఒక విషయం అడిగినారు, రైతు బంధులో కాంగ్రెస్ కటాఫ్ కోసం ఒక ప్రతిపాదన చూస్తుంది కదా అని చెప్పి. ఇప్పుడు రైతు బంధులో మీరు చెప్తుంటే 1,46,000 కోట్లు సుమారు రైతు బంధు నిజంగా పెద్ద రైతులకు వేయడం వల్ల నష్టం చేకూరుతుంది మన రాష్ట్రానికి, బడ్జెట్కి. అది కేసీఆర్కి తెలియదని కాదు. ఇప్పుడు కేసీఆర్కి రైతు బంధు అవసరమా? మరి ఆయన నిజంగా ఇచ్చేసాడా రైతు బంధు వెనకకి? ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏదైనా ఒక క్రైటీరియా ఉండాలా, బెనిఫిషరీస్కి అందాలా, కౌలు రైతుకు అందాలా. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా అదే, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి రైతు బంధు అందాలని చెప్పి. కాబట్టి మేము ఎక్కడైతే ఎవరికైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని తీస్తున్నాము, దానికన్నట్టు ఒక ప్రాతిపదిక ఎంచుకుంటున్నాం. అది కూడా మేము ఏకపక్షంగా చేయం. ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్షాన్ని కన్సిడర్ చేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దానికి అనుగుణంగానే మేము అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశిస్తాం. కానీ యునానిమస్గా నేను చెప్పిందే వేదం, మంత్రులంతా నేను చెప్పినట్టే నడవాలా. ఇక్కడ ఒక క్యాబినెట్ మీటింగ్ ఉండదు, ఏ మంత్రి ఎవరు ఉన్నట్టు కాదు. ఇక్కడ సిస్టమ్ ఎట్లా పనిచేయాలో, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు చూస్తారు. కాబట్టి ఆ కేవలం ఒకే ఒక కారణం, ప్రజాస్వామ్యం పరిరక్షించాలా, ప్రజాస్వామ్యయుత పాలన కావాలా, నాయకులను నిలదీసే ఒక నాయకులం ప్రజలం మేము. అట్లాంటి నాయకులము మాకు నాయకుడు సేవకుడు ఉండాలని నిశ్చయించుకోవాలని చెప్పి ప్రజలు నిశ్చయించుకొని వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు చేసినా, ఎంత పర్ క్యాపిటల్ ఇన్కంలో మేము అంతా ఇంత అని చెప్పుకున్నా ఫామ్ హౌస్ కూర్చోబెట్టారు తీసుకుపోయి. ఎందుకు చెప్తున్నానంటే విమర్శించడం కాదు. అంటే ఫైనల్గా వైట్ కార్డు ఉంటేనే రైతు బంధు, వైట్ కార్డు ఉంటేనే ఫ్రీ బస్సు, వైట్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అంతేనా? ఎస్, అవునన్నా కాదన్నా ఒక క్రైటీరియా ఏంటంటే మనం ప్రజలను ఐడెంటిఫై చేయాలంటే వైట్ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు. ఆ క్రైటీరియా నిజంగా ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాం. నేనని కాదు, ఎన్నో మేధావులని కాదు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. వైట్ రేషన్ కార్డు నూతనంగా ఇష్యూ చేస్తాం, ఒక క్రైటీరియా పెట్టుకుంటాం ప్రాతిపదికన. అది నిరంతర ప్రక్రియ కొనసాగాల. ఎప్పుడు కూడా 365 రోజుల సిస్టమ్ కొనసాగాల. ఇవాళే దాని అర్హులు, ఇవాళే అనర్హులు అని కాదు, నూతనంగా దానిలో చేర్చడము తీసివేయడం 2 జరగాల.
నిజంగా ప్రతి లబ్ధిదారుడికి ప్రతి తెలంగాణ సమాజంలో నిజంగా ప్రతి ఒక పౌరుడికి నిజంగా న్యాయం చేకూరాలనేదే కాంగ్రెస్ సంకల్పం, కాంగ్రెస్ ప్రభుత్వం నినాదం. రైట్. ఇప్పుడు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ లోపుగానే ప్రభుత్వం మీది అసలు ఉంటుందో ఊడుతుందో, చీతే ఊడిపోయే ముఖ్యం మీ గవర్నమెంట్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఎవడండి చీల్చేది? దమ్ముడే చీల్చామనండి. ఎవడని సిటీలో తిరుగుతారా? ఎందుకు చెప్తున్నానంటే మేమంతా మాజ్ లీడర్లం, అక్కడి నుంచి ఎదిగి అదే పార్టీలో ఇదే పార్టీలో నిలబడ్డం, ఇక్కడి నుంచి ఎదిగినాం. అంతేగాని మా నాయకులను అడుగు తీసుకుపోయి ఆ పార్టీలో పెట్టుకోలేదు. నిజంగా మన గెలిచిన 39 మందిలా ఒకసారి స్ట్రాటజీ తీసుకుంటే కాంగ్రెస్ టీడీపీని మేనేజ్ చేసి ఎంతమంది ఉద్యమకారులు గెలిచినారండి? ఏం చెప్తున్నారు? ఎందుకంటే చీల్చడానికి చీల్స్తే ఇక్కడ ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు, గాజులు దొరుకునే ఎవరు లేరండి. ఇక్కడ ఏంటంటే కష్టపడ్డాం, పోరాడినాం, ప్రజలకు నిజంగా ప్రజాస్వామ్య పాలన అందిస్తా అన్నాం, తీసుకొచ్చినాం. చీలుస్తా ప్రలోభాలు పెడతా అంటే సిటీలో ఎవరు తిరగడు. ఇక ప్రజాస్వామ్యం తెలంగాణలో నిజంగా పరిరక్షించబడదు, ఎవరు ఊరుకునే పరిస్థితి. ఏం చేశారు? ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడారు, కడియం శ్రీహరి అన్నారు 39 + 8 + 7 అన్నాడు ఆయన. మరి ఏం చేశారు వాళ్ళని? చేయమనండి. అదే 39 + 8 + 7, లేకపోతే ఆ 39లో నుంచి ఇక్కడికి వస్తుందని ఏ ప్రాతిపదికన్నారో వాళ్ళు చెప్తున్నారు. చీల్చడానికి ప్రయత్నించమనండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? టిట్ ఫర్ టాట్ ఉంటుంది. మీలాంటి ఆయన కూడా ఒక ఇట్లాంటి వేదికలను మాట్లాడితే ఏమన్నారు? మా జోలికి రానంత వరకు మేము ఊరుకుంటాం, మా జోలికి వస్తే మాత్రం మేము కూడా అదే టిట్ ఫర్ టాట్ చేస్తాం. 39ని 93 మేము ఎట్లా చేసుకోవాలో మేము కూడా చేసుకోగలుగుతాం. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసి ప్రజల మనోభావాలు, ప్రజల విజయం నిజంగా ఎవరు కట్టబెట్టారు, ప్రజాస్వామ్యం రక్షిస్తే మంచిది. లేదు మనం డిస్టర్బ్ చేద్దాం, ప్రతిపక్షాలు లేకుండా చేద్దాం, మరి ఇప్పుడు ఇందులోకి వచ్చిన చీల్చేద్దాం, నా ఇష్టమైన రాజకీయాలు చేద్దామంటే రాజకీయం వాళ్ళే కాదు, మేము అదే వైఎస్ఆర్ రాజకీయాలు చూసి నేర్చుకునే వ్యక్తున్నాము. రాజకీయం నిజంగా కుటుంబాల నుంచి వచ్చిన నేపథ్యం మాది. కొత్తగా నుంచి నేర్చుకునే అవసరం లేదు, ఆవశ్యకత లేదు. మాజ్ లీడర్లు వాళ్ళు కనీసం తిరిగి ఒక పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఇన్నేళ్ళు మేము 10 ఏళ్ళు అనుభవించిన శోభ మామూలుది కాదు. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి ఇంత కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని అస్థిరపరచాలని మళ్ళీ కుటిల ప్రయత్నం చేస్తే నిన్నమన్న రకాల ఫామ్ హౌస్లో నుంచి ప్రజా భద్రత కూడా లేదు వీళ్ళని కాపాడడానికి. బయట ప్రజల ముందు నిజంగా వీళ్ళకి నిలబెడతాం.